మరి మనము ఎక్కడెక్కడి వారమో అయితే మనని ఐక్యపరిచినది ఈ వర్తమానం. మరి మనని ఐక్యపరిచినది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము చెదిరిపోయిన దేవుని బిడ్డలందరినీ ఒకచోట సమకూర్చి ఉన్నది. హల్లెలూయా. మరి ఆ రోజు ఆ యొక్క మరి కయప్ప ప్రవచించి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క దేవుని ప్రజల కొరకు ఒకడు మరణించుట యుక్తమని అన్నాడు ఆయన. మరి దేవుని ప్రజల కొరకు ఆ ఒకడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మరి అతడు ఆ కయప్ప ప్రవచించింది అతనికి తెలియదు. అతడు తెలియకుండానే ప్రవచించాడు. ఎందుకు ఆయన ఆ విధంగా ప్రవచించాడంటే ఆ సంవత్సరం అతడు ప్రధాన యాజకుడై ఉన్నాడు. కాబట్టి ప్రవచించిన వారందరూ దేవుని యొక్క దాసులని అర్థం కాదు. హల్లెలూయా. మరి ఆ రోజు కొందరు అన్నారు, మరి నేను వెళ్ళు చోటుకి మీరు రాలేరు అని అంటున్నాడు, ఇక మీరు నన్ను కనుగొనలేరు అని అంటున్నాడు. కాబట్టి ఇతడు ఎక్కడికి వెళ్తాడు? ఆ చెదిరిపోయిన యూదుల దగ్గరికి, ఆ గ్రీసు దేశంలో ఉన్న యూదుల దగ్గరికి వెళ్తాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు మరి ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వంన ఉండి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడనంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన యొక్క బిడ్డలను ఆయన సమకూరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే చెదిరిపోయిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువును సమకూరుస్తూ ఉన్నాడు. ఈ వర్తమానం మనందరినీ సమకూరుస్తూ ఉన్నది. మనము ఏ ప్రాంతపు వారమైనా, ఏ భాష మాట్లాడినా మనందరినీ మరి ఒకే ఆ పరిశుద్ధాత్మిక కార్యం కిందికి మరి దేవుడు మనని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడే మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన మనని ఆ యొక్క రక్తం కిందికి నడిపిస్తూ ఉన్నది, ఆ వర్తమానం కిందికి నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. మరి ఇందులో మన ప్రయత్నం ఏమి లేదు, కానీ మరి ఆ ఎన్నిక ఆయనదై ఉన్నది. మీకు అందరికీ తెలుసు కదా, మనకందరికీ తెలిసిన కార్యము గొర్రెపిల్ల జీవగ్రంథము. మనం నమ్ముతున్నామా? దేన్ని నమ్ముతున్నాం? మనం ముందు ఏర్పాటును మనం నమ్ముతున్నాం, ముందు నిర్ణయాన్ని మనం నమ్ముతున్నాం. మనము ప్రేమ చేత క్రీస్తులో జగత్పునాది వేయబడక ముందే ఎన్నిక చేయబడ్డాం. మనం ప్రభువును ఎన్నుకున్నామని కాదు, మనం ప్రేమించామని కాదు, కానీ ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు. ఆయనే మనల్ని ముందుగా ఎన్నుకున్నాడు. మనం ఆయనను ఎన్నుకోలేదు, కానీ మనం ఆయనను ఏర్పరచుకోలేదు, కానీ ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించుటలో మరి మంచి కార్యం అనేది మనలో ఏది లేదు, కానీ కేవలం ఆయన కృప. ఇందాక దైవదాసులు పాడినట్లుగా ఆయన మనల్ని ప్రేమించడానికి కారణం ఏముంది? మనలో మంచిదనేది ఏమీ లేదు, కానీ కేవలం కృప చేత మనం రక్షింపబడ్డాం, విశ్వాసం చేత మనం రక్షింపబడ్డాం. కృప ఆయనై ఉన్నాడు, విశ్వాసము ఆయనై ఉన్నాడు. కృప ఆయన దగ్గర నుంచే రావాలి, విశ్వాసం కూడా పైనుంచే రావాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మనము గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎప్పుడు మనం ఉన్నాం? ఈ గొర్రెపిల్ల జీవగ్రంథం ఎప్పుడు తయారు చేయబడింది చెప్పండి? జగత్ పునాది వేయబడక ముందే తయారు చేయబడినది. హల్లెలూయా. అయితే ఆయన ఆ గొర్రెపిల్ల జీవగ్రంథాన్ని రక్తంతో తయారు చేశాడు. ఆయన గొర్రెపిల్ల జీవగ్రంథం దేనితో రాయబడింది? అది రక్తంతో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పుడేదో మనం నమ్మామని కాదు, కానీ ఆయనయే మన యొక్క పేరును ఆయన గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంచాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి అది జగత్పునాది వేయబడక ముందే తయారు చేయబడింది. ఇప్పుడు మనం ఏదో కానుకలిస్తే మన పేరు రాయలేదు ఆయన, దశంభాగం ఇస్తే రాయలేదు ఆయన, మనమేదో భక్తి చేస్తే రాయలేదు ఆయన, కానీ ఆయన రక్తంతో ముందుగానే మన పేరు రాసేసాడు ఆయన. హల్లెలూయా. మరి గొర్రెపిల్ల ఏమై ఉన్నాడనంటే ఆయన రక్తమై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి అది జగత్పునాది వేయబడక ముందు అది రక్తము కారుస్తున్న గొర్రెపిల్ల అయితే, హల్లెలూయా, ఇప్పుడు ఆ రక్తం ఏమైందనంటే, ఆ గొర్రెపిల్ల ఏమైందనంటే అది వాక్యమైంది.
నిజమేనా? ఇప్పుడు మనము ఎక్కడ గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉన్నామంటే ఎక్కడ ఉన్నాం? వాక్యములో ఉన్నాం. ఆ గొర్రెపిల్ల వాక్యము ఒకటే. కానీ ఈరోజు మెజారిటీ ప్రజలు వాక్యంలో లేకుండా మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామని అంటున్నారు. యేసు ప్రభువుని నమ్మడం అంటే ఫోటో పెట్టుకోవడం కాదు, ఇంటి నిండా వాక్యాలు రాసుకోవడం కాదు. అయితే నువ్వు యేసు ప్రభువుని నమ్మిన దానికి రుజువేదనగా నీవు ఆయన చెప్పిన మాట ప్రకారం చేయడం, అదొక్కటే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉందనడానికి రుజువై ఉన్నది. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే హల్లెలూయా, ఆయన ఏం చెప్పాడో దాన్ని చేస్తావు. ఈరోజు మెజారిటీ క్రైస్తవులు వాళ్ళ పాస్టర్ ఏం చెప్పాడో దాన్ని చేసి మేము దేవుని నమ్ముకున్నామని అంటున్నారు. నీ పాస్టర్ చెప్పినట్లు చేసిన దాని ప్రకారంగా నువ్వు క్రైస్తవుడవని అర్థం కాదు. నువ్వు ప్రతి వారం చర్చికి వస్తే నువ్వు క్రైస్తవుడవని అర్థం కాదు. నీ ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన నీవు దేవుని కుమారుడవని కుమార్తెవని అర్థం కాదు. హల్లెలూయా. అయితే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉండాలి. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే నువ్వు ఏం చేస్తావు? ఆయన యొక్క వాక్య ప్రకారంగా చేస్తావు. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు కానీ ఆయన వాక్యమై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీ పేరు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నప్పుడు నీవు నీ జీవితంలో ప్రతి కార్యాన్ని వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారంగా నువ్వు జరిగిస్తావు. నీ జీవితం అంతటా వాక్యము కదలిక ఉంటుంది. వాక్యం లేకుండా నువ్వు ఏ పని చేయవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన పేరు ముందుగా ఆయనే అక్కడ ఉంచాడు. అక్కడ నీ పేరు ఉంచుట ద్వారా నువ్వు ఇక్కడ వాక్యాన్ని చేస్తున్నావు. ఏదో నువ్వు వాక్యాన్ని చేస్తున్నావు కాబట్టి రాయలేదు ఆయన, అక్కడ ఉంచాడు కాబట్టి నువ్వు ఈరోజు వాక్యాన్ని చేస్తున్నావు. నిజమేనా? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును దానినే కానీ తనంతట తాను ఏమీ చేయడాయినా, ఏది చేయడాయినా. హల్లెలూయా. ఆ బెతెస్దా కోనేరు మనకు బాగా తెలుసు. అక్కడ 10,000 మంది రోగులు పడి ఉన్నారనుకుందాం. కానీ ఆయన మరి దేని వైపు చూశాడు? ఆయన తండ్రి చిత్తం వైపు చూశాడు. ఆయన తండ్రి అక్కడ జగత్ పునాది వేయబడక ముందు ఎవరిని బాగు చేశాడో ఇప్పుడు కుమారుడు ఆయన్నే బాగు చేయాలి. నిజమేనా? హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చాను. ప్రభు ఇంకొక ప్రభు అని లేడు అక్కడ. ఆత్మగా ఉన్న ఆయన ఆ జగత్ పునాది వేయబడక ముందు ఏం చేశాడో ఆ కార్యాన్ని దావీదు చూస్తున్నాడు. ఈరోజు నీకు వాక్యం అర్థం కావాలంటే ప్రవక్త కావాలి, 7వ దూత కావాలి. వాక్యం యొక్క సంపూర్ణమైన అర్థం నీకు రావాలంటే 7వ దూత దగ్గరికి నువ్వు రావాలి. ఆ 7వ దూతయే ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెనహాం. అయితే ఈ పేరు వింటే దయ్యాలకు వణుకు, ఈ పేరు వింటే ఈరోజు ఉన్న క్రైస్తవులకు భయం. ఎందుకంటే విలియం బ్రెనహాం వర్తమానంలో ఉంటే అడ్డగోలుగా డబ్బులు లాగేదానికి లేదు, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడానికి వీల్లేదు. పద్ధతిగా వాక్య ప్రకారంగా బుద్ధిగా నడుచుకోవాలి. అదే ఈరోజు క్రైస్తవులకు నచ్చని కార్యం. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి విలియం బ్రెనహాం గారు తన జీవితంలో ఎక్కడ కూడా ఆయన మరి దేవునికి అవిధేయత చూపించలేదు. ఆయన ఎక్కడ కూడా ఆయన అమర్యాద చూపించలేదు. ఆయన ఎట్లా దీనంగా జీవించాలో చూపించి ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మరి విలియం బ్రెనహాం యొక్క వర్తమానము ప్రజలకు నచ్చకపోవడానికి కారణం ఏంటంటే ఈ వర్తమానంలో ఉంటే నీవు డబ్బు కొరకు పనిచేయలేవు. డబ్బు కొరకు పనిచేసే వారు ఈ వర్తమానంలో ఇమ్మడలేరు. హల్లెలూయా. ఈ వర్తమానంలో ఎవరుంటారంటే వాక్యాన్ని ప్రేమించేవారు. నిజమేనా? అందుకొరకే మన దగ్గర చాలా కొద్ది మంది ఎందుకున్నారంటే మరి ఇక్కడ డబ్బును గురించిన బోధ ఉండదు, ఆశీర్వాదాల గురించిన బోధ ఉండదు. కానీ ఇక్కడ ఏముంటుంది అంటే నిత్య జీవపు ఆ బోధ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఏ స్థానం నుంచి పడిపోయావో తిరిగి అక్కడికి నువ్వు ఏ విధంగా వెళ్ళాలో ఆ మార్గం మాత్రం ఇక్కడ బోధించబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఇక్కడికి వస్తే నీ బాధలు పోతాయి, సమస్యలు పోతాయి, నీకు బాగా డబ్బు వస్తుంది, మేడలు కట్టుకుంటావు, మిద్దెలు కట్టుకుంటావు. ఈరోజు నీకు 100 గజాల ప్లాట్ ఉంటే ఇంకా నువ్వు 2 ప్లాట్లు కొంటావు, ఇంకా 100 ప్లాట్లు కొంటావు అనే మాయ మాటలు ఈ వర్తమానంలో ఉండవు. హల్లెలూయా. ఈ వర్తమానమునికి నేర్పించేది నువ్వు చక్కగా
దేవుడు నీకు ఏం చెప్పాడో దాని ప్రకారంగా జీవించాలని నేర్పిస్తుంది. కానీ ఇది ఈరోజు ఉన్న క్రైస్తవులకు నచ్చదు. డబ్బులు లేకుండా మరి ఏ విధంగా, డబ్బులు లేకుండా మేము ఏ విధంగా మరి మా పేరు ప్రఖ్యాతులు మేము కొనసాగిస్తాము అని వారు అనుకుంటున్నారు. కానీ పేరు ప్రఖ్యాతుల కంటే ప్రాముఖ్యమైనది నిత్య జీవము. అందుకొరకే ఆ గొప్ప లాజరు మరి ఆయన ఈ లోకంలో ఏది లేకపోయినా ఆ నిత్య జీవం కొరకు నిలబడి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో నీకు తినడానికి తిండి లేకపోయినా, మంచి ఆరోగ్యం లేకపోయినా, నీకు ఇల్లు లేకపోయినా, నీకు నిత్య జీవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆ ధనవంతుడు అన్ని సుఖభోగాలను అనుభవించాడు, మరణించి పాతాళానికి వెళ్ళాడు. కానీ ఆ యొక్క లాజరు మరి వాక్యంతో నిలబడ్డాడు. ఆరోగ్యం పాడైపోయిన దాన్ని లెక్క చేయలేదు ఆయన. తన 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 వారు ఎవరు పట్టించుకోకపోయినా ఆ సంగతిని ఆయన లక్ష్య పెట్టలేదు ఆయన. కానీ ఒకే ఒకటి ఆయన గురి పెట్టాడు, దేవుని చిత్తాన్ని ఏ విధంగా చేయాలి. ఆ చిత్తము కొరకు ఆయన మరి జీవించి ఉన్నాడు ఆయన. మరి ఆయన మరణించిన తర్వాత మరి దేవుని యొక్క సన్నిధికి చేర్చబడ్డాడు, అబ్రహాం యొక్క రొమ్ముకు చేర్చబడ్డాడు. కానీ ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. కాబట్టి ఈ భూ సంబంధమైన డబ్బు అనేది నీకు ఇక్కడ సుఖశాంతులు లేదా సుఖ సౌకర్యాలను ఇస్తుంది, నీకు విలాసవంతమైన జీవితాన్ని ఇస్తుంది. కానీ ఆ డబ్బు అనేది నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు. కానీ నిత్య జీవాన్ని ఇచ్చేది ఒకే ఒకటి, అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. అందుకొరకు ఆయన మన పేరును ఆయన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మానవుడు దీన్ని ఎరుగక డబ్బు వేట కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రతి దినము డబ్బు కొరకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ డబ్బు వేటలోనే వారికి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈరోజు ప్రతిరోజు మరి బైకుల మీద పోయే వాళ్ళు చనిపోతున్నారు, కార్లలో పోయే వాళ్ళు చనిపోతున్నారు, విమానాలలో పోయే వారు చనిపోతున్నారు. దేని కొరకు? కేవలము ఆ యొక్క తిండి కొరకు, పొట్ట కొరకు. ఆ యొక్క ప్రతి విద్య, కోటి విద్యలు కూటి కొరకే. ఆ కూటి కొరకు సంపాదించే ప్రయత్నంలో తమ ప్రాణమును పోగొట్టుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా భార్యని, నా బిడ్డలని, నా అల్లుడని వారి కొరకు మరి డబ్బులు సంపాదించడానికి ఆ క్రమంలో తన ప్రాణమును పోగొట్టుకుంటున్నాడు. వీడు చనిపోయిన తర్వాత భార్య ఏ పక్క పోతుందో తెలియదు, ఆ బిడ్డ ఏమవుతుందో తెలియదు, అల్లుడు ఏమవుతాడో తెలియదు. అసలు ఆ చనిపోయిన వానికి ఈ భార్యకి ఎలాంటి సంబంధం ఉండదు, ఈ బిడ్డకి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఇది జీవిత సత్యం. ఇది తెలిసినా కానీ మానవునికి ఎంత కూర్చోబెట్టి బుద్ధి మాటలు చెప్పినా వాడు మారడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మనం జీవించవలసింది మరి మన కుటుంబం కొరకు కాదు, కానీ మనము దేవుని కొరకు జీవించాలి, దేవుని చిత్తం కొరకు మనం జీవించాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సరే, అయితే మన పేరున ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఆయన తన యొక్క జీవ గ్రంథంలో ఉంచాడు. ఆయన దాన్ని మనం ఏమని చదువుతున్నాం? గొర్రెపిల్ల జీవ గ్రంథము. మరి గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరైనను లేనట్లయితే వాడు లోకం కొరకు జీవిస్తాడు. నమ్ముతున్నారా? ఎందుకు ప్రజలు ఈ నశించిపోయే డబ్బు కొరకు జీవిస్తున్నారు? ఎందుకు వారు లోక సంబంధమైన కార్యాల కొరకు పరిగెడుతున్నారు అంటే వారి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు కాబట్టి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు లేని వారిని దయ్యము మోసపుచ్చుతుంది. అది పేరు లేని వాళ్ళందరినీ మోసం చేస్తుంది, వాళ్ళని పేరు ప్రఖ్యాతుల దగ్గర నిలబెడుతుంది, వారిని డబ్బు సంపాదన దగ్గర నిలబెడుతుంది, లోక సంబంధమైన కార్యాలను చూచే విధంగా చేస్తుంది. కానీ దయ్యము గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరున్న వారిని మాత్రం మోసం చేయలేదు. సాధ్యమైతే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఊపి చూస్తాడు, కానీ వాళ్ళు ఊగరు, పడిపోరు. హల్లెలూయా. వారు ఆ స్థిరమైన బండ మీద కట్టబడ్డారు. కాబట్టి నా గొర్రెలు నా స్వరమినును, నా చేతుల నుంచి వాటిని ఎవడును అపహరింపలేడు అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు 2 ముద్రలు పనిచేస్తున్నాయి. ఎన్ని ముద్రలు ఉన్నాయి బైబిల్ ప్రకారంగా చెప్పండి? సాతాను ముద్ర ఉన్నది, నిజమేనా? సాతాను ముద్ర మరియు
దేవుని ముద్ర. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సాతానుడు ఎవరిని ముద్రిస్తున్నాడు అంటే, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే లేదో వారిని సాతానుడు తన ముద్రతో ముద్రిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉందో, ఉన్నదా, వారిని దేవుడు తన ముద్ర చేత ఆయన ముద్రిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఎఫెసు 4:30 ప్రకారంగా దేవుని ఆత్మను దుఃఖపరచకుడి, మీరు విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు. కాబట్టి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న వారిని దేవుడే ముద్రిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు సాతానుడు తన ప్రజలపైన ముద్ర వేస్తూ ఉన్నాడు, దేవుడు తన ప్రజలపైన ముద్ర వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు లోకంలో 2 ముద్రలు పనిచేస్తున్నాయి, సాతానుని యొక్క ముద్ర మరియు దేవుని యొక్క ముద్ర. హల్లెలూయా. కాబట్టి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే లేదో వారు సాతానిక ముద్రను వేయించుకుంటారు. వారు ఇప్పుడు సాతానిక ముద్ర కింద ఉన్నారు. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. కాబట్టి ప్రజలు ఎందుకు మోసపోతున్నారని మనం చూస్తే, గమనిస్తే మరి ఏ విధంగా మనం గమనించగలము? వర్తమానం అనే గొప్ప ఆ భూతద్దాన్ని మనకిచ్చాడు ఆయన. ఎందుకు ఈ మనిషి ఇలాగ ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఈరోజు ప్రజలు మరి వారు తమను తాము గమనించలేకపోతున్నారు, వారెందుకు మానవ మనసును పోగొట్టుకున్నారు అని నువ్వు నిశ్చితంగా మరి నీ అంతటి నువ్వు పరీక్షించలేవు. కానీ ఈ వర్తమానం ద్వారా నువ్వు ఏ వ్యక్తినైనా నువ్వు ఈజీగా గుర్తుపట్టగలవు. మరి ఒక వ్యక్తి దేవుని ముద్ర కింద ఉన్నాడా, దయ్యం ముద్ర కింద ఉన్నాడా, నిన్ను ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరంటే ఆ వర్తమానం మాత్రమే. ఈ వర్తమానమే మనని ప్రతి సంగతులను స్పష్టపరిచి ఉన్నది. ఈ వర్తమానమే ప్రతి సంగతిని తేటపరిచి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఈరోజు ప్రజలు మరి సాతానిక ముద్ర కింద మరి అక్షరాల ముద్రించబడి ఉన్నారు. కానీ దేవుని యొక్క కృప మనని జగత్పునాది వేయబడక ముందే ఆ దేవుని యొక్క ముద్ర కింద ముద్రించి ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు దానిని? అందుకొరకే ఈరోజు మనం ఈ వర్తమానంలో ఉన్నాం. ఇప్పుడు 2 శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి దయ్యపు శక్తి, రెండోది దేవుని యొక్క శక్తి. దేవుడు తన వారిని ఆయన సమకూరుస్తూ ఉన్నాడు, ఆయన దయ్యము తన వారిని సమకూరుస్తున్నది. ఈరోజు మరి ఒకే జాతి గూటి పక్షులు మరి ఒక దగ్గర సమకూర్చబడుతూ ఉన్నాయి. సాయంకాలపు వేళ ఇది. సాయంకాల సమయంలో ఏమవుతుంది? ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరే సమయము. అయితే ఆ గొప్ప ప్రవచనము ఆ జెఫన్యా గ్రంథంలో లేదా జకర్యా గ్రంథంలో వాక్యం చెప్పింది, అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. కాబట్టి అస్తమయ కాలంలో దేవుడు మనకు కొద్ది వెలుగునిచ్చాడు. కాబట్టి ఆ కొద్ది వెలుగులో మనల్ని మనము సిద్ధపరచుకుంటున్నాం. ఆ కొద్ది వెలుగే, ఆ వెలుతురే ఈ గడియ వర్తమానమై ఉన్నది. ఎంతమందికి తెలుసు అది? ఆ సాయంకాలపు వెలుగే విలియం బ్రెనాం ద్వారా ఇవ్వబడిన వర్తమానం. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులకు నిజంగా నిజమైన క్రైస్తవునికి ఏం తెలియాలి? ఎవరైనా ఊరికే మాట్లాడితే విలియం బ్రెనాం అని అంటాడు. మోసే అని ఎందుకు ప్రభువే మోసే పేరెత్తాడు? మనం మాట్లాడితే ప్రతిసారి పౌలు ఇలాగన్నాడు, పౌలు ఇలాగని ఎందుకు అంటున్నాం? అలాగనే పౌలు ఏ విధంగా దేవుని మనిషో, మోసే ఏ విధంగా దేవుని మనిషో, యోహాను ఏ విధంగా దేవుని మనిషో, అదేవిధంగా విలియం బ్రెనాం కూడా దేవుని మనిషి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఉన్న క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారందరికీ ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ఎంతగా తెలిసి ఉండాలో విలియం బ్రెనాం కూడా అదేవిధంగా తెలిసి ఉండాలి. మరి విలియం బ్రెనాము తనంతట తాను వచ్చినవాడు కాదు, కానీ ఆయన దేవుని చేత పంపబడిన దాసుడు ఆయన. యోహాను ఏ విధంగా అయితే మొదటి రాకడకు ముందు పంపబడ్డాడో, విలియం బ్రెనాం రెండో రాకడకు ముందుగా పంపబడ్డాడు ఆయన. నిజమేనా? ఆ యొక్క ఓహియో నది దగ్గర ఆయన బాప్తిసమిస్తున్నప్పుడు స్వరం వచ్చి మాట్లాడి ఉన్నది. అయితే ఆ స్వరం మాట్లాడి ఉన్నది. ఆ యొక్క దేవుడు అతడు రుజువుపరిచి ఉన్నాడు. ఆ అగ్నిస్తంభం ప్రవక్తను నిరూపించి ఉన్నది. ఆయన ప్రతి వాక్యంతో నిలబడ్డాడు. ఆయన యోహాను అరణ్యంలో కేక వేయి ఒకరి శబ్దం అన్నట్లుగా ఆయన అరణ్యంలో నిలబడి కేక వేశాడు. ఆయన తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పాడు.
అదేవిధంగా విలియం బ్రెనాము వచ్చి ఏం చేస్తాడని వాక్యం చెప్పిందో అవే కార్యాలు విలియం బ్రెనాం చేశాడు. వాక్యంలో రాయబడిన కార్యాలే చేశాడు ఆయన. వాక్య విరోధమైన కార్యాలు ఏది చేయలేదు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు మెజారిటీ క్రైస్తవులు ఆ యొక్క వాక్యాన్ని నమ్మలేకుండా ఉన్నారు. అయితే వారు నమ్మని దానికే నిర్ణయించబడ్డారు. అయితే మనం నమ్మేదానికి నిర్ణయించబడ్డాం. ఒక వర్తమానికుడు ఉన్నాడంటే ఆ వర్తమానం నమ్మే ప్రజలు కూడా ఉండాలి. ఆ ప్రజలను దేవుడే ఎన్నుకోవాలి. హల్లెలూయా. దేవుడు యోహానును పంపించాడు అంటే యోహాను రూపం ఏ విధంగా ఉన్నా ఆయనను నమ్మే ప్రజలను ఆయనే ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకొనబడిన ప్రజలు మాత్రమే యోహాను వర్తమానాన్ని స్వీకరించారు. అలాగనే ఈ విలియం బ్రెనాం యొక్క వర్తమానాన్ని దేవుడు ఎవరినైతే ముందుగా ఎన్నుకున్నాడో వాళ్ళు మాత్రమే ఆ వర్తమానాన్ని అంగీకరిస్తారు. కాబట్టి ఈరోజు మన జీవితము వాక్య పోలికలోనికి మార్చబడుతూ ఉన్నదంటే దానికి గల కారణం ఏదనగా దేవుడు విలియం బ్రెనాం ద్వారా మనకిచ్చిన వర్తమానం. ఆ వర్తమానం ద్వారానే ఈరోజు మనము క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడుతూ ఉన్నాం. హల్లెలూయా. నిజమేనా? మీకు ధైర్యం ఉందా? ఈరోజు బైబిల్ అనేది అందరి దగ్గర ఉన్నది. కానీ ఆ బైబిల్ గ్రంథం అనేది ఈ లోకంలో ఎవరిని కూడా అది దేవుని యొక్క పోలికలోనికి మార్చలేకపోయింది. హల్లెలూయా. ఇది తప్పుడు విధంగా అర్థం చేసుకుంటారు. సరే, చేసుకొనియండి. అయితే ఈ వర్తమానము నిన్ను దేవుని కుమార్తెగా మార్చి ఉన్నది. ఈ వర్తమానం నిన్ను దేవుని కుమారునిగా మార్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి వర్తమానం అంటే వేరే ఒకటి కాదు, కానీ వాక్యమే వర్తమానం. అపోస్తలులు అంటే వారు వాక్యానికి దూరంగా ఉన్నవారు కాదు, కానీ వారు దేవుని దగ్గర నుంచే వర్తమానంతో వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఆ అపోస్తలులు మరి దేవుని యొక్క వాక్యంతో నిలబడి ఉన్నారు. అలాగనే ప్రవక్త ఈ దినమున ఆయన వాక్యంతో నిలబడి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ గడియ వర్తమానాన్ని ఎవరు నమ్ముతారు? ఎవరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మరి ఈ కాలానికి సంబంధించిన ప్రజలుగా నిర్ణయించబడ్డారో వారు మాత్రమే ఈ వర్తమానం దగ్గరికి వస్తారు. కాబట్టి ఈ వర్తమానంలో నువ్వు ఉండడం ద్వారా నీవు దేవుని యొక్క ముద్ర కింద ఉన్నావు. ఈ వర్తమానం వెలుపల నువ్వు ఉంటే దయ్యం యొక్క ముద్ర కింద ఉన్నావు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఏర్పాటు చేసేవాడే ఉన్నాడు ఆయన. వేరుపరచుట, వేర్పాటు అంటారు దాన్ని. ఏర్పాటు వేరు, వేర్పాటు వేరు. కాబట్టి దేవుడు మనల్ని వేరుపరుస్తూ ఉన్నాడు. మరి ఆయన ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. వాటిని ఆయన చక్కగా అమర్చాడు. ఆయన ఆకాశాన్ని చక్కగా అమర్చాడు, భూమిపైన సమస్తాన్ని చక్కగా అమర్చాడు. కానీ కొద్ది దినాల తర్వాత అది అస్తవ్యస్తంగా మారిపోయింది. హల్లెలూయా. మరలా దేవుని యొక్క ఆత్మ అల్లాడి ఉన్నది. దేని కొరకరంటే మరలా అది కోల్పోయిన స్థానాన్ని ఇచ్చేదానికి. భూమి శూన్యంగా నిరాకారంగా ఉండనంటే దాని అర్థము అది చిందరవందరగా పడిపోయింది, గందరగోళంలోనికి వెళ్ళిపోయింది. దేవుడు మరల తన వాక్యం ద్వారా ఆయన దాన్ని మరలా వరుస క్రమంలో పెట్టి ఉన్నాడు. ఆయన మరలా ఈ లవోదిక కాలంలో ఇది ఏ స్థితిలోనికి వెళ్ళిపోయింది? ఆదిలో భూమి ఏ విధంగా శూన్యంగా నిరాకారంగా ఉన్నదో మరలా ఈ లవోదిక కాలంలో క్రైస్తవ్యం ఆ విధంగా వెళ్ళిపోయింది. మరలా అదే మనిషి కుమారుడు వచ్చి పొదిగి ఉన్నాడు దీనిని. మరలా ఆయన చిందరవందరగా ఉన్న ఈ క్రైస్తవ్యాన్ని హల్లెలూయా మరలా ఆయన వరుస క్రమంలో పెట్టి ఉన్నాడు ఆయన. అందుకే ఈ కాలపు ప్రవక్త వచ్చి ఏం చేశాడు? పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పాడు ఆయన. వరుస క్రమం ఏదనగా ఆ క్రమం ఏదనగా అదే ఆదిమ అపోస్తల బోధ. హల్లెలూయా. ఎందుకు మరలా మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు? ఆ తప్పిపోయిన ప్రతి కార్యాన్నైనా వరుస క్రమంలో ఉంచేదానికి. ఇప్పుడు ఆయన ఇది మంచిదని చూస్తున్నాడు ఆయన. ఈరోజు ఆయన యొక్క వధువు వరుస క్రమంలో ఉన్నది, వాక్య క్రమంలో ఉన్నది. ఇప్పుడు ఆయన దీన్ని చూసి సంతోషపడుతున్నాడు ఆయన. ఆ రోజు ఆయన దాన్ని వరుసలో పెట్టి ఆయన ఇదిగో ఇది మంచిదని అన్నాడు ఆయన. మరలా ఆయన మరుసటి రోజు మరొక కార్యాన్ని చేశాడు, ఇది మంచిదని అన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు వధువు ఆ వర్తమాన క్రమంలో ఉండుట అది దేవుని ఎంతో సంతోషాన్ని ఇస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘ శాఖలో ఏం జరుగుతున్నదో దేవునికి అనవసరం.
నిజమేనా? కానీ ఇప్పుడు వధువులో మాత్రమే ఆయన గురిపెట్టి ఉన్నాడు. ఆయన వధువును చూసి ఆయన సంతోషపడుతున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మీరు నమ్ముతున్నారా? మీరు దేవుని యొక్క ముద్ర చేత ముద్రించబడి ఉన్నారు. మనం దయ్యం యొక్క ముద్ర కింద మనం దాంట్లో నుంచి మనం బయటికి వచ్చి ఉన్నాం. హల్లెలూయా. అందుకొరకే ఆ యొక్క ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం సార్ చదవండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. ఇలాగు చెప్పగా వింటిని. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడి నుంచి? పరలోకం నుండి. నిజమేనా? దేవుడు ఎక్కడున్నాడనంటే భూమి మీదనే ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నా కానీ ఆయన మాట్లాడే విధానం పైనుంచే వస్తుంది. ఆ రోజు ఆయన సినాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఎక్కడి నుంచి మాట్లాడినాడు? ఆకాశం నుంచి మాట్లాడాడు. ఆ రోజు ఆయన శరీరధారిగా భూమి మీదనే ఉన్నాడు. ఆయన కానీ ఎక్కడి నుంచి మాట్లాడి ఉన్నాడు? ఆయన చెప్పండి, ఆకాశం నుంచి మాట్లాడి ఉన్నాడా? ఈరోజు కూడా అంతే. తన వధువును బయటికి పిలవడానికి ఆయన ఆకాశం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రజలారా. కాబట్టి ఇప్పుడు భూమిని ఆ యొక్క మృగము, చెప్పండి, ఆ మృగము ఏం చేసింది? గందరగోళంగా మార్చేసింది, గలిబిలిగా మార్చేసింది. ఆ మృగం యొక్క బోధ మనల్ని అంధకారంలోనికి నెట్టేసింది. మరి భూమి పైన అంధకారము వేలాడుతూ ఉన్నదా? మరి మృగం ఏం చేసింది? భూమి అంతటిని, ప్రపంచం అంతటిని అంధకారంతో నింపేసింది. హల్లెలూయా. ఆ మృగం యొక్క ముద్ర అంటే ఏదో కాదు సార్, నీవు పాటించే ఆచారాలు, పద్ధతులు, సిద్ధాంతాలు. ఈరోజు చూడండి, మన భారతదేశంలో అనేకమైన కులాలు ఉన్నాయి. ఈ కులానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. అదేంటిదంటే దయ్యం విసిరిన ఆ యొక్క చీకటి ఉన్నది. మనము ఆ యొక్క కులం యొక్క చీకట్లో మనం ఉన్నాం. అందులోంచి దేవుడు బయటికి లాగి ఉన్నాడు. నిజమేనా? అలాగనే కులం నుంచి తప్పించుకున్నామనంటే మళ్ళా వాడు కాచుకొని ఉన్నాడు సంఘాలలో. వాడు మళ్ళీ సిద్ధాంతాలను చీకటి కింద, ఆచరణను చీకటి కింద. హల్లెలూయా. అందులో నుంచి మరలా ఆయన తన ప్రవక్తను పంపించి ఆయన బయటికి లాగి ఉన్నాడు ఆయన. కాబట్టి భూమిని మరి ఈ మృగము చీకటి చేత నింపేసింది. కాబట్టి దేవుడు మనల్ని ఆ చీకటి నుంచి బయటికి పిలుస్తున్నాడు. ఆయన నా ప్రజలారా, ఆ చీకటిలో మీరు ఉండకుండా, ఆ ఆచారాల కింద మీరు ఉండకుండా, ఆ సిద్ధాంతాల కింద మీరు ఉండకుండా, దాని పాపంలో మీరు పాలివారు కాకుండానట్లు. అర్థమవుతుందా? ఈ మృగము యొక్క పాపం ఏంటిదో కూడా తెలియదు ప్రజలకి. ఈ మృగము కలిగి తన పాత్రలో ఏమున్నది? దాని యొక్క ఆ యొక్క తన చేతిలో ఏం పట్టుకొని ఉన్నది? అది సువర్ణ సంబంధమైన పాత్రను పట్టుకొని ఉన్నది. ఆ పాత్రలను అది ప్రతి దేశానికి ఇస్తున్నది. హల్లెలూయా. ఆ సిద్ధాంతాలతో ప్రజలు ఏమైపోయారు? మత్తులైపోయారు. ఈ పద్ధతులు బాగున్నాయని వాడు అందులో నుంచి బయటపడలేని స్థితి. కానీ ఆ గొప్ప బలవంతుడైన దేవుడే ఈరోజు మనని ఆ యొక్క సిద్ధాంతాల నుంచి బయటికి లాగి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ 17వ అధ్యాయం ఈరోజు ప్రజలకు అర్థం కాలేదు. ఆ మహావేశి ఎవరో తెలియదు, దాని చేతిలో ఉన్న పాత్ర ఏంటిదో తెలియదు. ఆ పాత్ర భూనివాసులకు ఇస్తున్నది, అందులో ఉన్న సిద్ధాంతాలు, ఆచారాలు ఇస్తూ ఉన్నది. భూరాజులు ఆ పాత్రలోని దాగి మత్తులయ్యారు, భూనివాసుడు ఆ పాత్రలోని దాగి మత్తులయ్యారు. హల్లెలూయా. అందుకే నేను ఒకప్పుడు అనుకున్నాను, నేను ఫలాని మతానికి చెందినోడిని, ఫలాని కులానికి చెందినోడిని. హల్లెలూయా. కానీ దేవుని యొక్క వెలుగు వచ్చి, కుమారుడా, నీవు అక్కడ దానికి చెందిన వాడవు కాదు, అయితే నువ్వు వెలుగు సంబంధివి, నువ్వు వాక్యపు సంబంధివి. ఆ స్వరం విన్నప్పుడు నేను ఆ చీకటి నుంచి బయటపడగలిగి ఉన్నాను. హల్లెలూయా. లేకపోతే ఆ గొప్ప అగాధపు చీకటిని తట్టుకొని దాన్ని చీల్చుకొని రాగల జీవి భూమిపైన లేదండి. దేవుడే మనని బయటికి లాగి ఉన్నాడు. ఆ చీకటిని చీల్చుకొని వచ్చిన శక్తి అదే గొప్ప దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మృగం ఏం చేసిందనంటే ప్రపంచం అంతటిని చీకటిలోనికి నెట్టివేసి ఉన్నది. ఆ భూమి పైన ఆ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో
ఆ భూమి పైన అగాధము నింపబడడానికి, ఆ చీకటి రావడానికి కారకుడు ఎవరు? ఆ గొప్ప లూసిఫరే. ఈ రోజు కూడా అంతే. నిజమేనా? మనల్ని చీకటిలోకి మరలా నెట్టేసింది ఎవరు? అదే లూసిఫరు. మరలా వాడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎవరితో? పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్నాడు. వాని యొక్క యుద్ధము ఈ భూ సంబంధమైన రాజులతో కాదు, కానీ దయ్యము యుద్ధం చేసేది కేవలం దేవుని బిడ్డలతో. హల్లెలూయా. అయితే మనం వారిని జయించలేం, మనం గెలవలేం, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న దేవుడు దయ్యముతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. దాందే ఉంది సార్, నేను బాగా కండరాలు జిమ్ముకు పోతా, నీలాంటి జిమ్ము చేసిన వాళ్ళని అది ఎందరినో ఖతం చేసింది అది. హల్లెలూయా. అయితే ఆయనే బలిష్ఠుడైన దూత. ఎందుకు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు ఆయన? చెప్పండి. హల్లెలూయా. ఈ వర్తమానమే బలిష్ఠుడైన దూత. అందుకే దయ్యం వాడు కదులుతా ఉంటే దగ్గరికి రాగానే మనం ఇట్లా తప్పించుకుంటున్నాం మనం. హల్లెలూయా. వాడు వచ్చి మనల్ని పంచులు గుద్దుతా ఉన్నాడు, కానీ ఎట్లా తప్పించుకోవాలో మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకనగా ఆ వర్తమానమే బలిష్ఠుడైన దూత. వాడిని జయించేదే బలిష్ఠుడైన దూత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యుద్ధం ఎట్లా చేయాలో మనకు నేర్పించినది ఈ వర్తమానం. నిజమేనా? ఈ జీవిత పోరాటంలో ఎందరో ఓడిపోతూ ఉన్నారు. లోకమంతా జీవిత పోరాటం. ఏంది సమస్య? ఏంటి సంగతి అంటే, కడుపు ఏడ్చింది, అమ్మాయి కట్నం ఇవ్వాలి, అల్లుడికి కట్నం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. దాని కొరకు కాదు సహోదరుడా, ఏదో డాబాలు కట్టుకునేది దాని కాదు జీవితం. అయితే నువ్వు చనిపోయిన తర్వాతనే అసలైన జీవితం ఉన్నది. అదే అసలు అక్కడే ప్రారంభం అనేది ఉన్నది. అక్కడి నుంచి నువ్వు నిత్యం జీవిస్తావు. ఎవర్ లాస్టింగ్, దానికి ఆది కానీ అంతం కానీ లేదుగా, దానికి ప్రారంభం కానీ ముగింపు కానీ లేదు. నేను అక్కడి నుంచి పడిపోయాను, మరలా నేను అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. దాని కొరకు ప్రయత్నం చేయమనంటే, అయ్యో సార్ నువ్వు ఏదో చెప్తావు, మా బుర్రకి ఎక్కదు అది. అయితే నీ బుర్ర దాని కొరకు తయారు చేయబడలేదు. నీ బుర్ర డబ్బులు సంపాదించాలి, క్యాష్ లెక్క పెట్టాలి. లెక్క పెట్టి దాని దిండు కింద పెట్టుకుంటేనే అమ్మ ప్రశాంతంగా నిద్రపడుతుంది. లేకపోతే వానికి 10 ఇళ్ళు ఉండాలి, అప్పుడు మాత్రమే వానికి ప్రశాంతంగా నిద్రపడుతుంది. అక్కడికి పోయి ఇక్కడికి పోయి 4 మాటలు వాడిపైన ఈడిపైన ఆ దురద నోరది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితేనే వానికి నిద్రపడుతుంది. హల్లెలూయా. కొందరికి ఏంటంటే కుటుంబాలలో జోక్యం చేసుకొని పంచాయతీ చేయాలి, అప్పుడే వానికి ప్రశాంతత ఉంటుంది. హల్లెలూయా. కానీ అది మన పని కాదు సోదరి సోదరుడా. మన పని ఏదనగా మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన గమ్యం ఎక్కడికి. హల్లెలూయా. మనము నిత్య జీవపు వారసులమై ఉన్నాం, మన నిత్య జీవపు జీవులమై ఉన్నాం. మనం అక్కడి నుంచి పడిపోయాం, మళ్ళా మనం తిరిగి అక్కడికే వెళ్ళాలి. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. కాబట్టి వర్తమానం అంటే ఏదో పుస్తకం అనుకున్నారా? పుస్తకం కాదండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఆ వర్తమానమే బలిష్ఠుడైన దూత. అందుకే ఈరోజు నీకు పెద్దగా చదువు లేకపోయినా, నీవు పొట్టివాడవైనా పొడువాడవైనా, నీకు ఏ విద్యలు తెలియకపోయినా, కానీ నువ్వు దయ్యాన్ని సాధారణంగా జయించేస్తున్నావు. కారణం ఏదనగా నువ్వు బలిష్ఠుడైన దూతతో ఉన్నావు. హల్లెలూయా. నిజమేనా? ఈ వర్తమానం నీ చేతిలో ఉందనంటే నీ కాలు ఒక కాలు ఎక్కడ ఉన్నది? సముద్రం పైన ఉన్నది, ఒక కాలు భూమి పైన ఉన్నది. నిజమేనా? బలిష్ఠుడైన దూత తన కుడి చేతిలో పట్టుకొని వచ్చిన పుస్తకం. నాయన సంఘ శాఖల వాళ్ళు మట్టిలో బొరులుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ బలిష్ఠుడైన దూత చేతిలో ఉన్న పుస్తకం మీ దగ్గర ఉన్న గత పుస్తకమా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ పక్షిరాజు వర్తమానమే ఆ బలిష్ఠుడైన దూత తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. అరే పేతురు, యోహాను, యాకోబు వీళ్ళంతా నన్ను నమ్మాలరా, లేకపోతే కొందరు నమ్మి మీరు కొద్దిమంది, మీరు పైగా పామరులు, ఎట్లయినా సరే నేను అందరినీ నమ్మించాలని చెప్పి అందరిని పోగు చేయమని చెప్పలేదు ఆయన. హల్లెలూయా. ఆ గడియ వర్తమానం యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనని నమ్మేదానికి ఆయన ముందుగా ఎవరు ఎన్నుకున్నాడో వాళ్ళు మాత్రమే నమ్మాలి. అందరూ నమ్మాలనేది దేవుని చిత్తం కాదు. పేతురు నమ్మాలని ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆయన వచ్చి నమ్మాడు. ఆ వేశ్య నమ్మాలని ఆయన ముందుగా ఎన్నుకున్నాడు. ఆమె వచ్చి ఆయన పాదాల మీద పడింది.
ఆ సమరయ స్త్రీని పేరుని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు ఆయన. ఆమె వచ్చి నమ్మింది. ఈరోజు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఊరికే గాలి కొట్టుకొని వచ్చావా? సోదరుడా సోదరుడి, మనం గాలి కొట్టుకొని రాలేదు. మన పేరు ఆయన జగత్పునాది వేయబడక ముందే ఆ గొర్రె పిల్లను చంపి ఆయన ఆ పుస్తకాన్ని రాశాడు ఆయన. హల్లెలూయా. అందుకే నా గొర్రెలు నా స్వరమును అన్నాడు ఆయన. మనం ఇక్కడ ఎందుకున్నామంటే దేవుని స్వరాన్ని వినేదానికి ఉన్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అయితే ఇప్పుడు లోకమంతటా దేని చీకట్లో ఉన్నది? ఈ మృగం యొక్క చీకటి కింద ఉన్నది. అయితే దేవుడు ఇప్పుడు ఏం చేశాడనంటే ఆయన చీకటి నుంచి తన యొక్క కార్యాన్ని ఆయన బయటికి లాగి ఉన్నాడు ఆయన. అందుకొరకు ఆయన ప్రకటన 18:4 మాట్లాడుతున్నాడు. ఓకే, చదవండి సార్, చదవండి. పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని. పరలోకం అనగా దాని అర్థం దేవుడు ఉండే స్థలం. పరలోకం అనగా అక్షరాలు అది దేవుడే. హల్లెలూయా. పరలోకం అంటే పైన ఒక లోకం ఉందని దాని అర్థం కాదు. పరలోకం నుండి అనగా దేవుని నుండి అని అర్థం. హల్లెలూయా. పరలోకం నుండి ఎక్కడి నుంచి వస్తున్నది స్వరం? దేవుని నుండి. నిజమేనా? హల్లెలూయా. దేవుని నుండి ఒక స్వరము ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా. ఉన్నారా? అందరిని కాదు ఆయన పిలిచేది. ఆయనకు కొందరు ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఎవరంటే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ముందుగా నిర్ణయించబడిన వారు, ముందుగా ఎన్నిక చేయబడిన వారు. వారిని మాత్రమే ఆయన పిలుస్తున్నాడు ఆయన. నా ప్రజలారా, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలువారు కాకుండా. దాని పాపం అంటే ఏంటో చెప్పండి నాకు. దాని పాపం అంటే ఈ భూమి పైన ఉన్న 200 దేశాలు ఉన్నాయనుకుందాం. ఈ 200 దేశాలలో ఉన్న ప్రతి ఆచారం, ప్రతి సిద్ధాంతం, ప్రతి కులం, మతం చెప్తారా? హల్లెలూయా. అదంతా ఈ మృగం దగ్గర నుంచే వచ్చింది. ప్రతి దేశము కలిగి ఉన్న సాంప్రదాయాలు, ఆచారాలు, సిద్ధాంతాలు, మరి ప్రతిది ఆ పెద్దల ఆచారాలన్నీ దయ్యం దగ్గర నుంచే వచ్చింది. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఇప్పుడు మీరు ఆ ఆచారాల కింద కాదు ఉండాల్సింది, అయితే బయటికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. నా ప్రజలారా దాని పాపంలో పాలివారు కాకుండానట్లు. హల్లెలూయా. వాడు చక్రవర్తి కానివ్వండి, రాజే కానివ్వండి, ఎవడైనా సరే ఈ మృగం యొక్క పాపంలో ఉండాల్సిందే. మనం చదివామా 17వ అధ్యాయంలో, భూనివాసులు దాని మధ్యములో మత్తులైరి. భూనివాసులు దాని మధ్యపు మత్తు చేత మత్తిల్లి ఉంటే నేను చూచి తిని. భూరాజులు మత్తిల్లారు, భూనివాసులు మత్తిల్లారు, కానీ ఒక గుంపు మాత్రం దాని పాపంలో లేరు. వారిని ఆయన 17వ అధ్యాయంలో ఉన్న ఆ వేశ్య దగ్గర నుంచే ఆయన బయటికి పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ముందు ఆయన 17వ అధ్యాయం చెప్తున్నాడు. ఆయన 18వ అధ్యాయం ఏం చేస్తున్నాడు? ఇది తన పాత్రలో ఉన్న సిద్ధాంతాలు, ఆచారాలు, కులపిచ్చి, మతపిచ్చి దానితో నింపేసింది అది. కాబట్టి 17వ అధ్యాయంలో చీకటి కింద ఉన్న మనల్ని ఇప్పుడు ఆయన 18వ అధ్యాయంలో పిలుస్తున్నాడు ఆయన. నా ప్రజలారా, 17వ అధ్యాయంలో ఉన్న ఆ మృగం కింద నుంచి, ఆ వేశ్య కింద నుంచి మీరు బయటికి రండి. దాని ఏలుబడి కింద నుంచి బయటికి రండి. మేము బిలిబిత్తిరోళ్ళం, మేము బిలిబిత్రి గాళ్ళకే ఇస్తాం. అయితే నువ్వు ఇంకా ఎక్కడున్నావు? ఆ మృగం యొక్క ముద్ర కింద ఉన్నావు. అయితే మనకు ఒకే ఒక సంతానం ఉన్నది, అదే రాజు సంతానమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము తన కుమారునికి వధువును ఎక్కడ వెతికాడు? ఆయన తన రక్త సంబంధులు వెతికాడు ఆయన. ఇప్పుడు మనం ఎక్కడ వెతకాలి? మన రక్త సంబంధులు ఎవరు? ఈ వర్తమానమే మన రక్త సంబంధం. అక్కడికే మన అబ్బాయికి మనం అమ్మాయిని వెతకాలి, అక్కడే మన అమ్మాయికి మనం అబ్బాయిని వెతకాలి. మనం అబ్రహాం సంతానం అయితే అబ్రహాం చేసినట్టుగా మనం చేస్తాం. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా సంఘ పెద్దగా ఉండి బుద్ధి లేనోడా, సిగ్గు లేనోడా, నీ అబ్బాయికి డినామినేషన్ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తావా? బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? హల్లెలూయా. దేని కొరకు? క్యాష్ ఎక్కువ ఇస్తారని, కట్నాలు ఇస్తారని, ఎకరం భూమి ఇస్తారని. బుద్ధునక్కర్లే.
సంఘ పెద్దగా రిజైన్ ఇచ్చేసి విశ్వాసి కూడా రిజైన్ ఇచ్చేయాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఏం చేస్తామనంటే మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి, తక్కువ కులం వాళ్ళకి మా ఆవిడ యువద్దరండి. తక్కువ కులం ఉన్నారా? బుద్ధి లేనోడా? తక్కువ కులం ఎక్కువ కులం ఉన్నారా? సిగ్గులేనోడా? నిజంగా నోటికి ప్రవక్త అన్నట్టుగా అంత పవిత్రమైన అపవిత్రమైన ఆ నోటికి ఈ పవిత్రమైన ఆహారం తగుతుందా? పెద్ద కండల వీరుడు దగ్గరికి పోయి విలియం బ్రెన్హామ్, నిజమేనా? అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అట్లాంటి అపవిత్రమైన నోటికి పరిశుద్ధమైన ఆహారం తింటావా అనేసరికి వాడు గజగజ వణికిపోయి ఆడ నుంచి సప్పిడి చేయకుండా వెళ్ళిపోయాడు. బిల్లిపాలనుకున్నాడు, ఈరోజు మా నాన్న పని అయిపోయింది, ఈ కండల వీరుడు మా నాన్నని ఒక్క లేపుడు లేపి అవతల ఇసిరేస్తాడు అనుకున్నాడు. కానీ ఆయన ధీరుడు, ఆయన దేవుని యొక్క ప్రవక్త, ఆయన ఎక్కడ మాట్లాడాలో ఆయనకు తెలుసు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈరోజు మనము తక్కువ కులం ఎక్కువ కులం అనేది నమ్ముతున్నామనంటే మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు ఆ మృగం యొక్క ముద్ర కింద ఉన్నాం. అందుకే నా ప్రజలారా దాని పాపములో పాలివారు కాకుడినట్లు దాన్ని విడిచి బయటికి రమ్మన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు మీరు చూడండి, చర్చికి వెళ్తున్నాం, దేవుని నమ్ముకున్నామని అంటారు. లోకంలో ఉండే క్రైస్తవులు మీరు చూడండి, పెళ్లి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ అమ్మాయికి ఒక అన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి వానికి కుమారునికి అన్యురాలిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. అంటే నిజంగా వారికి దేవుని భయం ఉంటే అట్లా చేస్తారా? దేవుని భయం ఉన్న అబ్రహాం అట్లా చేశాడా? మీరు అబ్రహాము కుమారులైతే అబ్రహాం చేసిన క్రియలే చేస్తారు అన్నాడు ఆయన. కాబట్టి మనం నిజమైన అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాం. ఏ విధంగా అబ్రహాం సంతానం అంటే వాక్యాన్ని పాటించేవాడే అబ్రహాం యొక్క సంతానం. పరలోకం ఎవరికి నిర్ణయించాడు ఆయన? అబ్రహాము సంతానానికి. ప్రతి వాగ్దానము అబ్రహాం యొక్క సంతానానిది. క్రీస్తులో ఉన్నవారు మాత్రమే అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానం కొరకే హల్లెలూయా ఆయన పరలోకాన్ని నిర్ణయించాడు. ఆయన అబ్రహామా, తూర్పుకు చూడు, పడమరకు చూడు, ఉత్తరానికి చూడు, దక్షిణానికి చూడు, ఇదంతా నీదే అన్నాడు ఆయన. ఇదంతా నీ కుమారులదే అన్నాడు ఆయన. హల్లెలూయా అంటే ఈ భూమి మొత్తం అని అర్థం. తూర్పు ఎంతవరకు ఉందో, పడమర ఎంతవరకు ఉందో, ఉత్తరం ఎంతవరకు ఉందో, దక్షిణం ఎంతవరకు ఉందో, అబ్రహామా ఇదిగో ఇది నీ కుమారులకు నేను ఇచ్చి ఉన్నాను. ఎవరా కుమారుడు? క్రీస్తులో ఉన్నవారు, వాక్యంలో ఉన్నవారు. వాక్యంలో కులం ఉన్నదా? వాక్యంలో మతం ఉన్నదా? చెప్పుకోవడానికి మేము క్రైస్తవులం, మేము భక్తి పరులం. ఎక్కడ నీ భక్తి? కులం దగ్గర తేలిపాయని భక్తి, పెళ్లి దగ్గర తేలిపాయని భక్తి, లంగా ఓణి ఫంక్షన్ దగ్గర తేలిపాయని భక్తి, పంచకట్టుడు దగ్గర మా బంధువులు ఒప్పుకోలేదండి. మరి తమరు క్యా కడితే? వారు ఒప్పుకోకపోతే తూ క్యా కడితే? హమ్ క్యా కర్నా? బోలో జీ, హమ్ క్యా కర్నా? హల్లెలూయా. మనం ఏం చేస్తాం? దుడ్డు కర్ర పట్టుకొని ఇట్లా నిలబెడతామా? మనం పైగా మళ్ళీ పుల్పిట్ ఎక్కి వాక్యం చెప్పాలి. మనమే పాటించకపోతే మరి ఎవరు పాటిస్తారు? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు దేవుని నమ్ముకోవడం అనంటే మన ఇష్టానుసారంగా చేయడం, ఆదివారం చర్చికి వెళ్ళడం, మన ఇష్టానుసారంగా జీవించడం. ఆదివారం నేనున్నానయ్యో అని హాజరేసుకుంటే అది క్రైస్తవం అనుకుంటున్నారు. కాదు సోదరుడా, నువ్వు చర్చిలో జీవించేది అది క్రైస్తవ్యం కాదు. నీవు సోమవారం నుంచి శనివారం వరకు నీవు జీవించేదే నిజమైన క్రైస్తవ్యం. హల్లెలూయా. అసలైన క్రైస్తవ్యం చర్చి దగ్గర కాదు కనబడేది. నీ గ్రామంలో క్రైస్తవ్యం కనబడాలి, నీ ఇంటిలో నిజమైన క్రైస్తవ్యం కనబడాలి. నిజమేనా? కానీ ఈరోజు ప్రతి మనిషి ఇప్పుడు ఎవరి ఉచ్చులో ఉన్నాడు? వాడు విసిరిన ఆ యొక్క మద్యం కింద ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము అది, మేము ఇది, మేమంతా ఒకే జాతి వాళ్ళం. ఇంకా వర్తమానంలో కూడా మీది తెనాలి, మాది తెనాలి, మీది ప్రకాశం, మాది ప్రకాశం, మీది తెలంగాణ, మాది తెలంగాణ, మీది 2, మాది 2, మీది 3, మాది 3. కోళ్ళు ఉన్నాయి సార్, 2, 3. హల్లెలూయా. కానీ వాస్తవం ఏంటంటే 2 వాళ్లకు పరలోకంలో స్థానం లేదు, 3 వాళ్లకు పరలోకంలో స్థానం లేదు.
కానీ ఎవరికి ఉన్నదంటే అబ్రహాం యొక్క సంతానానికి, అబ్రహాం యొక్క కుమారులకు కుమార్తెలకు ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఏవేవో పిచ్చి కళలు నమ్మేవారు కూడా పరలోకం వెళ్తారంటే అది భ్రమాది. హల్లెలూయా. సేవకుడు గద్దించినప్పుడు గద్దింపుకు లోబడని వాడు కూడా పరలోకం పోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిజమేనా? కానీ నువ్వు వెళ్ళలేవు. అది అసామాన్యమైన కార్యం అది. హల్లెలూయా. అయితే నీ కొరకు ఆయన ఒక సంఘ కాపురిని నిలబెట్టాడు. ఆయన ఆ సంఘ కాపురి తన పుర్రెలో పుట్టింది చెప్పాడు, కానీ వర్తమానంలో ఏ ప్రవక్త ఏం చెప్పాడో దాన్నే నీకు ఖచ్చితంగా చెప్తాడు. నువ్వు నిజంగా మర్యాద గల నువ్వు విశ్వాసివైతే, నువ్వు విశ్వాసివైతే, స్త్రీవైతే, పురుషుడివైతే, సంఘ కాపురి నా విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. అతడు ఏది చెప్పినా, నా పేరు పెట్టి తిట్టినా అతడు నా మేలు కొరకే చెప్తున్నాడు. హల్లెలూయా. నీ మేలు కోరని వాడు సేవకుడు కానే కాదు. నీ సేవకుడు కానప్పుడు నువ్వు ఈ సంఘాన్ని ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం. హల్లెలూయా. నీ మేలు కోరని వాడు నీకు కాపరిగా ఉండడం దేనికి? నేనే నీకు ఛాయిస్ ఇస్తున్నా. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, కానీ నిజమైన స్నేహితుడు మానక గాయాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ పరిచర్య మనిషి కుమారుని పరిచర్య, ఇది హృదయ రహస్యాలు బయలుపరిచే పరిచర్య ఇది. మీలో కొందరు నువ్వు ఎంతైనా చెప్పుకొని నీ గురించి ప్రభురాత్రి భోజనం తీసుకొని, అంటే నా మాట నాది, మనిషి కుమారుని యొక్క పరిచర్య. నువ్వు ఏమేం చేస్తున్నావో బయలుపరిచేదే ఈ వర్తమానం. నువ్వు హృదయంలో ఏమనుకుంటున్నావో బయలుపరిచేదే ఈ వర్తమానం. అయితే నా హృదయ రహస్యాలు బయలుపరుస్తావా? మరి వర్తమానం ఉన్న దేని కొరకు? శారా యొక్క హృదయ రహస్యాన్ని బయలుపరిచింది. అప్పుడు ఆమె నువ్వు దేవుడు దేవుందని చెప్పి దూరంగా పోయిందా? ఆమె అక్షరాల దాన్ని నమ్మి ఉన్నది. హల్లెలూయా. ఆ తర్వాత సమరయ స్త్రీ యొక్క హృదయ రహస్యాన్ని బయలుపరిచాడు ఆయన. అయితే నువ్వు దేవుడైతే మాత్రం నేను ఎంతమందితో ఉన్నానన్నా చెప్తావా? ఏం దేవుడు అయిను? నీకు తెలిస్తే నీ హృదయంలో ఉంచుకోరాదు. కానీ ఆమె అవును ప్రభువా, ఇవన్నీ నా తప్పిదాలని చెప్పింది. తన తప్పిదముల విషయమై ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడని వాక్యం చెప్పింది. నీ తప్పిదాలు చెప్పినప్పుడు ఇవన్నీ నాలో పొరపాట్లు ఉన్నాయే, అయ్యో ఈ పొరపాటుతో నేను తగలబడి చనిపోతే నా గతి ఏమవుతుంది భయం కొద్దిగానే ఉందా? పగవాడు సైతం ఆ పాతాళానికి వెళ్ళొద్దన్నాడు ఆయన. కానీ నీకు ఎంత కొవ్వు, ఎంత గర్వం నీకు! చనిపోతే నీ పరిస్థితి ఏంటిది? అక్కడి నుంచి ఎవరు నిన్ను విడిపిస్తారు? ఆ ప్రవక్త 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన పాతాళంలో పడిపోతా ఉంటే, ఓ ప్రభువా నాకు ఒకసారి ఒక అవకాశమే, నీవు నన్ను భూమి మీదకి పంపిస్తే నీ కొరకు నేను యథార్థంగా జీవిస్తా ప్రభువా అన్నాడు. ఆ స్థలాన్ని చూసి ఆయన దిమ్మెరపోయి, మతి చలించిపోయి, ఆయన జలధరించిపోయి, నాయన ఆ స్థలానికి ఎవ్వరు కూడా పోవద్దు, నా శత్రువు కూడా అక్కడికి వెళ్ళొద్దు అన్నాడా? కానీ నీకేం మాయరోగం వచ్చింది? హల్లెలూయా. నీ తప్పిదాలు ఉన్నప్పుడు సంఘ పెద్దల దగ్గరకు వచ్చి, సంఘం ముందుకు వచ్చి, ఇదిగో నేను అమర్యాదగా ప్రవర్తించాను, దయచేసి నన్ను క్షమించమని ఒక్క మాట చెప్తే నీ ముళ్ళేమైనా పోతుందా? నీ కొమ్ములేమైనా ఎరిగిపోతాయా? నువ్వేమైనా చిన్నవాడు అవుతావా? అంత గొప్ప దేవుడే ఆయన కింద కూర్చొని పాపుల యొక్క పాదాలు కడిగితే ఆ విధంగా తగ్గించుకోవడం ద్వారా ఆయన ఎంతో హెచ్చించబడ్డాడు. ఆయన తనను తాను తగ్గించుకునేవాడు. నిజమేనా? దేవుడు ఎంత మట్టుకు హెచ్చించబడ్డాడు? ఆయన ఆకాశము కంటే ఉన్నతంగా హెచ్చించబడ్డాడు. నీవు సంఘం ఎదుట నిలబడి నీ తప్పిదాన్ని ఒప్పుకుంటే నీలో ఉన్న దయ్యాలు పోకపోతే నన్ను అడుగు. హల్లెలూయా. నిజమేనా? ఎప్పుడైతే ఆ యొక్క భర్తతో వ్యతిరేకంగా పాపం చేసిన స్త్రీ ఎప్పుడైతే తన తప్పిదాన్ని ఒప్పుకున్నదో అప్పుడు ఆమెలో ఉన్న గలిబిలి పరిచే దయ్యం పోయింది. అలాగే నిన్ను గలిబిలి పరుచున్న ఆ యొక్క సహోదరి, నీలో ఉన్న దయ్యం పోవాలంటే నువ్వు ఖచ్చితంగా నీ తప్పుడు కళను నువ్వు ఒప్పుకొనే తీరాలి. అప్పుడే నీలో ఉన్న భ్రమ పోతుంది. అది సహోదరుడా, నీలో ఉన్న గలిబిలి పరిచే దయ్యం పోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. హల్లెలూయా. స్తుతి కలుగును గాక. తప్పకుండా మనం దయ్యం యొక్క ఏలుబడి కింద ఉండకూడదు.
మనము ఖచ్చితంగా ఆ యొక్క క్రమం దగ్గరికి రావాలి. వర్తమానము క్రమమై ఉన్నది. నీవింకా నీ లోపల దయ్యాలు ఎందుకు కూర్చొని ఉన్నాయి అంటే నువ్వు ఎక్కడో ఒప్పుకోలేదు. సహోదరి, నువ్వు ఒప్పుకోనందున నీలో దయ్యం ఇక్కడ తిష్టేసుకొని ఉన్నది. సహోదరుడా, నువ్వు ఒప్పుకోనందున దయ్యాలు నీలో తిష్టేసుకొని కూర్చున్నాయి. అయితే దాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు దయ్యాలు పోతాయి. కేవలం ఒప్పుకోవడం ఒక్కటే దాని పరిష్కారం. హల్లెలూయా. నువ్వు సంఘం ఎదుటికి వచ్చి నేను అమర్యాద ప్రవర్తించాలని సాక్ష్యం చెప్పావు. మరి సాక్ష్యానికి తగినట్టు జీవితం ఏదండి? చెప్పినప్పుడు దానికి తగినట్టుగా జీవితం ఉండాలి కదా. ఉంటేనే నీ సాక్ష్యము సరైనదని అర్థం. సాక్ష్యం చెప్పింది ఒకటి, నువ్వు ప్రవర్తించేది మరొకటి. కాబట్టి ఇంకా ఏదో ఉన్నది, దాన్ని నువ్వు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మీరు ఎవరైనా కావచ్చు, తప్పకుండా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. సంఘ కాపరి దగ్గరకు వచ్చి మాట్లాడడానికి సిగ్గుపడేది అది కూడా దయ్యమే. సంఘ కాపరి ముఖాన్ని చూడడానికి సిగ్గుపడడం అది కూడా దయ్యమే. హల్లెలూయా. కాబట్టి మనం పాస్టర్తో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నామనంటే అక్కడ దయ్యము ఉన్నదని మనం గుర్తించాలి తప్పకుండా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అక్షరాల ఈ లోకమంతటా ఆ దయ్యం యొక్క సిద్ధాంతాల కింద ఉన్నది, దయ్యం యొక్క చీకటి కింద ఉన్నది. అందుకొరకు ఆయన పిలుస్తున్నాడు. ఆయన నా ప్రజలారా దాని పాపంలో పాలువారు కాకున్నట్లు దానిని విడిచి రమ్మన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం తప్పకుండా రావాలి. నిజమేనా? పిలుస్తున్నాడు ఆయన. ఒకసారి చదవండి సార్, వాక్యం చదవండి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా. ఇప్పుడు ఆయన అందరిని పిలవట్లేడు, ఆయన కేవలం ఆయన ప్రజలను మాత్రమే. నిజమేనా? ఇప్పుడు ఆయన ప్రజలని ఆయనకి ఎట్లా రుజువు? ఆయన ముందుగా ఎరిగాడు. ఆయన దేంట్లో రాసుకున్నాడు? ఆయన ఆ గొర్రె పిల్లను చంపి ఆ రక్తంతో రాశాడు ఆయన. హల్లెలూయా. మనం ఇప్పుడు కాదు రక్షింపబడింది, జగత్ పునాది వేయబడక ముందే. నిజమేనా? జగత్ పునాది వేయబడక ముందే మనం రక్షింపబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ జీవ గ్రంథంలో ఉన్న వారిని ఆయన ఎరుగుతాడు. ఆయన నేను వాటిని ఎరుగుతును, నేను వాటికి వరకు నా ప్రాణమును పెడుతున్నాను అన్నాడు ఆయన. ఎవరి కొరకు? ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉన్నదో వారి కొరకు ఆయన తన ప్రాణమును అర్పించి ఉన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఈ జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉన్నదో వాళ్ళని ఆయన బయటికి లాగుతున్నాడు ఆయన. మీ పేరు ఉన్నదా అందులో? ఉన్నదా? మీ పేరు ఉన్నదా? అక్షరాల మీ పేరు ఉన్నది అందులో. అందుకొరకే మీరు ప్రతి సంఘ శాఖను విడిచి బయటకు వచ్చారు. అందుకే మీ కులాన్ని విడిచి బయటకు వచ్చారు, మీ మతాన్ని విడిచి బయటకు వచ్చారు. హల్లెలూయా. ఈ వర్తమానం కొరకు నిలబడితే రేషన్ కార్డు కట్ చేస్తామనే రోజులు ముందున్నాయి. మరి రేషన్ కార్డు కావాలా, వర్తమానం కావాలా? ఈ వర్తమానం కొరకు నిలబడితే మా కులం నుంచి నిన్ను వెలివేస్తామనంటే నాయన వర్తమానం ఎందుకు? కులం పెద్దది, కులంలో ఉండండి, నేను కూడా మిమ్మల్ని పంపిస్తాడికి. హల్లెలూయా. నిజమేనా? ఆ రోజులు ముందున్నాయి. హల్లెలూయా. నేను ఈ వర్తమానం కింద ఉంటే మా కులం వాళ్ళు ఎవ్వరు మా అమ్మాయి పెళ్ళికి రారట. మరి కులం వాళ్ళు రావడం ముఖ్యం, కానీ వర్తమానం ఏముందండి? ఈరోజు కాకపోతే రేపు నమ్మవచ్చు. ముందు కులస్తులందరూ మీ అమ్మాయి పెళ్ళికి రావాలి, అది ముఖ్యం. నువ్వు ఎంత ఘనంగా పెళ్లి చేసావు, ఎంతమంది బ్యాండ్ మేళంగాళ్ళని పెట్టావు, ఎంతమందితో నువ్వు డాన్సులు వేయించావు. హల్లెలూయా. ఎన్ని ఆటలు కోసావు, ఎన్ని కోళ్ళు కోసావు. వాడరా అసలు పెళ్లి చేసిండనంటే అట్లా నీ గురించి మాట్లాడుకోవాలని ఆశ ఉంటే నువ్వు ఖచ్చితంగా అదే ఆశలోకి వెళ్తావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ప్రియమైన సోదరుడా, దేవుడు అందుకొరకే మనని ఆయన ఆ చీకట్లో నుంచి ఆయన బయటికి లాగి ఉన్నాడు ఆయన. నిజమేనా? మన యొక్క ప్రతి కట్టుబాట్ల నుంచి బయటికి లాగి ఉన్నాడు ఆయన, ప్రతి ఆచారాల నుంచి బయటికి లాగి ఉన్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? అందుకొరకే మీరు ఈ స్థలంలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే చూడండి అక్కడ, నా ప్రజలారా మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లును. దాని పాపం దగ్గరే ఉన్నది అసలైన సంగతి.
దాని పాపం అని చదువుతారు కానీ అది న్యూస్ పేపర్ అయిపోయింది బైబిల్ ఈరోజు. న్యూస్ పేపర్ అని అర్థమవుతుంది కానీ దాని పాపంలో అన్నాడు. అసలు ఇది నిలబడిన ఈ వేసే ఎవరు, దాని కుడి చేతిలో ఉన్న బంగారు పాత్ర ఏంటిది, అందులో ఉన్న సారాయట, దీన్ని అందరూ తాగారట, మరి నేను కూడా తాగానా లేదని ఒక్కడన్నా ఎవరైనా పరీక్షించుకుంటున్నారా? మేము బాగా యేసుప్రభుని నమ్ముకున్నామండి, మరి దీని సంగతి ఏందండి చెప్పండి. మరి అది పోసిన మద్యం తాగావా లేదా? తాగినోడు ఖచ్చితంగా కులంలోనే సంబంధం చూస్తాడు, కులంలోనే తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, దాని చేతిలో దాని పాపము. కాబట్టి దాని పాపం అనేది ప్రపంచం అంతటా ఉన్నది, ప్రతి దేశంలో దాని పాపం ఉన్నది, ప్రతి సంఘంలో దాని పాపం ఉన్నది. ఆ పాత్రలోనిదే ప్రతి సంఘంలో బోధించబడుతూ ఉన్నది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంఘాలలో బోధించబడుతున్నది బైబిల్ బోధ కాదండి, దాని పాత్రలోని బోధ. నిజమేనా? నాతో ఏకీభవిస్తారా? నా మాటను అంగీకరిస్తారా? కాబట్టి ఈరోజు మేము దేవునికి సేవ చేస్తాం అనుకుంటున్నారు కానీ వారు సేవ చేసే దేని కొరకనంటే ఆ పాత్రలో ఉన్న సిద్ధాంతాలకు, ఆ పాత్రలో ఉన్న ఆచారాలకు. ఆ త్రిత్వ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్త్రీ ప్రసంగం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పురుష వస్త్రాలు ధరించేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పండి. హల్లెలూయా. దాని కుడి చేయి ఏదో కాదు, అదే పాతాళమై ఉన్నది. హల్లెలూయా. మృతుల లోకం దాన్ని వెంబడించెను. మృతుల లోకానికి సంబంధించిన వారు ఈ దయ్యాన్ని వెంబడిస్తారు. కానీ మనం మృతుల లోకానికి చెందిన వారం కాదు, మనము నిత్య జీవపు వారసులం. నేను పైవాడను, నేను పై నుండి వచ్చాను అన్నాడు ఆయన. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం పై నుండి వచ్చి ఉన్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే మనం పైనున్న వాటిని వెతుకుతున్నాం. మనం ఆ యొక్క వేసే చేతిలోని దాని పాపంలో మనం లేం. అయితే మనం పైవారం కాబట్టి పైనున్న వాటిని వెతుకుతున్నాం. మీరు క్రీస్తుతో కూడా మృతి పొంది తిరిగి లేచినట్లయితే మీరు పైనున్న వాటిని వెతకమన్నాడు ఆయన. పైకి పోతే ఏ కులం లేదా, ఏ చర్చి లేదా, కేవలం గొర్రె పిల్లయే ఒక్కడే ఉన్నాడు అక్కడ. గొర్రె పిల్ల మాత్రమే ఉన్నది అక్కడ. ఏమయ్యా, మా 1,00,000 మంది సంఘం కనిపించదే? ఉంటుందా ఆడ? కేవలం వాక్యం మాత్రమే అక్కడ ఉంటుంది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అక్కడ ఏ కులాలు లేవు, ఏ మతాలు లేవు. కానీ అక్కడ ఎవరు ఉంటారంటే దేవుని బిడ్డలు ఉంటారు అక్కడ, దేవుని కుమారులు కుమార్తెలు ఉంటారు అక్కడ. పైనున్న వాటినే వెతకమన్నాడు ఆయన. అయితే ఇంకా మనుషులు కింద ఉన్న వాటినే వెతుకుతున్నారు. హల్లెలూయా. పరలోకంలో చూస్తున్నాం, ఏ కులమైన కనిపిస్తున్నదా? ఏ మతమైన కనిపిస్తున్నదా? ఏ చర్చ్ అయినా కనిపిస్తున్నదా? ఏ మధ్యవర్తి అయినా అక్కడ ఉన్నాడా? కేవలం ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఏ తండ్రి యొక్క కుడి పార్శ్వమున నిలబడి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరి కుడి పార్శ్వమున అన్నారు కదా సార్, తండ్రి కూడా ఉన్నాడా? ఆయనే తండ్రి అయి ఉన్నాడు. తండ్రి ఏమయ్యాడంటే కుమారుడు అయ్యాడు. ఆయన కుమారుడుగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. తండ్రిగా ఉండి విజ్ఞాపన చేయలేడు ఆయన. ఇప్పుడు ఆయన కుమారుడుగా మారి ఉన్నాడు ఆయన. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఎవరి కొరకు? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉన్నదో వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు మనం దేని వెతుకుతున్నాం? పైనున్న పరలోకంలో ఒకసారి వెళ్ళి చూసారా? చూడండి, మీరు జాగ్రత్తగా మళ్ళీ పోయి రండి. నేను పోయి వచ్చాను. అక్కడ ఏ చర్చిలు లేవు, ఏ సిద్ధాంతాలు లేవు, ఏ ఆచారాలు లేవు, పద్ధతులు లేవు. అక్కడ కేవలం ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప. హల్లెలూయా. ఆయన ఒక్కడే అక్కడ అధిపతి అయి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. డబ్బుల కొరకు సేవ చేసేవారు ఒక్కరు కూడా అక్కడ ఉండరు. నిజమేనా? డబ్బుకు సంబంధించిన వారు కులం పేరుతో కులం వచ్చేటట్లుగా పేరు పెట్టుకున్నవాడు ఎవరు? నా ప్రవక్త, thus saith the Lord. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. నిజంగా ప్రవక్తను బట్టి నేను ఎంతో దేవునికి స్తుతిస్తున్నాను, దేవునికి మహిమ చెల్లిస్తున్నాను.
హల్లెలూయా. ఈ మాయలోకంలో నేను నెగ్గుకు వస్తున్నానంటే ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానం. ఒక ఏడొచ్చేది, ఈ మాయా ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే కిర్లోస్కర్ వారి విడి భాగాలనే వాడండి. హల్లెలూయా. అయితే ఆ విడి భాగాలు వాడినా నాశనం అవుతుంది, కానీ ఈ మాయా ప్రపంచంలో నువ్వు నెగ్గాలంటే విలియం బ్రెనామ్ యొక్క వర్తమానం నీకు కావాలి. దేవుని నామానికే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమేనా? అందుకొరకే దేవుడు స్వరంతో పిలుస్తున్నాడు, ఆయన నా ప్రజలారా. మరి నిజంగా మిమ్మల్ని దేవుని ప్రజలు నేను నమ్ముతున్నాను. సోదరుడా, నువ్వు దేవుని కుమారుడవు. సోదరుడా, నువ్వు దేవుని కుమారుడవు. నువ్వు దేవుని కుమారుడవు. సోదరులారా, మీరు దేవుని కుమార్తెలు. అందుకొరకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఆయన ఏమో సార్, నాకెవరో చెబితే నేను వచ్చాను, ఏదో గాలివాటాన్ని వచ్చాను. కాదు కాదు, నువ్వు గాలివాటాన్ని రాలేదు. ఓ, మీరు ఏమి చూడ వెళ్ళి తిరి గాలికి కదులుచున్న రెల్లునా? కాదు కాదు. ఓ, ఈ చర్చికి వచ్చేవారు ఎవరైనా కొత్త వారు వస్తే ఓ దయ్యం అడుగుతుంది, నువ్వు చూసింది ఎట్లాంటి వాళ్ళు తెలుసా? వారు నట్లు బోట్లు ఎటు కదలరు, వారు విలియం బ్రెనామ్ వర్తమానంలో ఉంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. డబ్బులు ఇస్తున్నారంటే అదిగా 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 బిర్యానీ పెడుతున్నారంటే లగెత్తు లగెత్తు, ఉరుకుడే ఉరుకుడు. అయ్యగారు ఎక్కడికి పోతున్నారా? మీటింగ్ పోతున్నా. అయ్యగారికి ఎందుకు పోతున్నాను తెలుసా? అక్కడ 1000 రూపాయలు ఇస్తారట. నీ అయ్యగారు అమ్ముడు పోయాడు. అమ్ముడు పోయి అయ్యగారిని పెట్టుకొని వాడిని పట్టుకొని కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడం ఎంత అసాధ్యమో, నీ అయ్యగారిని పట్టుకోవడం పరలోకం పోవడం కూడా అంతే అసాధ్యం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ప్రియమైన సోదరుడు, ఆ దేవుడే మనల్ని పిలిచి ఉన్నాడు. ఎందుకు పిలిచాడంటే ఆయనే మనల్ని జగత్ పునాది వేయబడక ముందు ఆ రక్తంతో ఆయన ఆ గొర్రె పిల్లని చంపి ఆయన ఆ జీవపు పుస్తకాన్ని తయారు చేశాడు. ఆయన ఆ పుస్తకం ఏదో నిజంగా ఉట్టి కలముతో రాసింది కాదు, అది రక్తంతో తయారు చేయబడింది. అది కాబట్టే ఈరోజు మనం రక్తం కిందకి వచ్చి ఉన్నాం. ఎందుకు సార్ మనం అంతగానో మొత్తుకొని చెప్తున్నాం, కరపత్రాలు ఇస్తున్నాం, యేసుక్రీస్తు నామం దగ్గరికి వారు ఎందుకు రావట్లేరు అంటే వారి పేరు రక్తంతో రాయబడలేదు, కానీ నీ పేరు అటు రాశాడు కాబట్టి నువ్వు వాక్యం కిందకి వచ్చి ఉన్నావు. వారి పేరు లేదు కాబట్టి. హల్లెలూయా. మంగళ కటింగ్ నువ్వు కటింగ్ చేస్తావన్నా డబ్బు 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 డబ్బు. ఏడు సార్ ఇది కత్తి అటు ఇటు అన్నా ఒకరోజు అదే కత్తి నీ పీకకు వస్తుంది అది. హల్లెలూయా. కానీ నీకు డబ్బులో జీవం లేదండి. ధనమును ఆశించి తమను తాము ఉరేసుకొని చచ్చిపోయారు. కాబట్టి ధనం అనేది మనకు నిత్య జీవాన్ని ఇవ్వదు. డబ్బు కొరకు ఎవడైనా చర్చిని కొడతాడండి? డబ్బు కొరకు దేవుని వాక్యాన్ని పక్కన పెడతాడా? నిజంగా కుక్కకున్న విశ్వాసం అన్న ఈ మనిషికి ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుక్కకు కొద్దిగా అన్నం పెడితే అది చాలా చక్కగా మరి ఇంటిని కాపలా కాస్తుంది. కానీ దేవుడు నీకు ప్రాణం ఇచ్చి తన రక్తం నుంచి కృపనిచ్చి నిన్న అన్ని వేళలా నిన్ను కాపాడి నువ్వు గురకబెట్టినప్పుడు నువ్వు ఏది గలీజ్ పనులు చేసినా నిన్ను కాపాడితే నువ్వు చేసే పని డబ్బు వెనకాల పడతావా? ఎంత అవిశ్వాసివి. అవిశ్వాసం ఎంత మురికరంటే డంపింగ్ యార్డ్ కంటే అసహ్యమైన వాడు ఎవరంటే ఈ వాక్యం దగ్గరికి రానోడు. నిజంగా డంపింగ్ యార్డ్ చూసి మనం ముక్కు మూసుకోవాల్సిన అవసరం లేదు. దానికంటే గబ్బుగాళ్ళు ఎందరో ఉన్నారు. నిజమేనా? హల్లెలూయా. మనిషిని చూసినప్పుడు దేవుడు ఎంతో కృప కలిగి ఉన్నాడు, కానీ మనిషి ఇంకా గబ్బు కిందనే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని యొక్క రక్తము మనని ప్రతి పాపము మురికి నుంచి అది కడిగేదై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే ఒకే ఒక రీజన్ ఏదనగా మనం మాత్రమే వాక్యాన్ని నమ్ముతున్నాం. ప్రజలు ఎందుకు నమ్మట్లేరంటే వారి పేరు రక్తం కింద లేదు. జగత్ పునాది వేయబడక ముందు వారి పేరు రక్తంతో లేదు. అది అందుకొరకే ఇప్పుడు వారు రక్తం దగ్గరికి రారు. వాక్యమే రక్తము, రక్తమే వాక్యమైంది. ఆది అందు వాక్యం ఉన్నది, వాక్యమే శరీరధారి అయినది, ఆ వాక్యమే రక్తాన్ని చిందించినది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పుస్తకంలో ఉన్నవారిని ఆయన మరలా పిలుస్తూ ఉన్నాడు, ఆయన మరలా సమకూరుస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి మనం ఎక్కడి నుంచి సావాసాన్ని పోగొట్టుకున్నాం? వాక్యంలో నుండి మన సావాసాన్ని
మనం పోగొట్టుకున్నాం. మరలా ఆయన ఎక్కడికి పిలుస్తున్నాడు? ఆయన అదే వాక్యం దగ్గరికి పిలుస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే గాని. కాబట్టి మనం నిజమైన కుమారులమైతే మనం ఏం చేస్తాం? తండ్రి ఏది చేయుట మనం చూస్తామో దాన్నే మనం చేస్తాం. కాబట్టి మన తండ్రి ఎవరంటే వాక్యమే మన తండ్రి, ఈ వర్తమానమే మన తండ్రి అయి ఉన్నది. కాబట్టి మన తండ్రి ఏం చేయమన్నాడో దాన్ని మనం చేయాలి. ఎందుకు యేసుక్రీస్తు ఆయన తండ్రిని వేరుగా ఎందుకు చూపించాడనంటే, హల్లెలూయా, మనం కూడా అలాగ చేయాలని. నిజమేనా? తండ్రి చిత్తాన్ని మనం చేయాలని ఆయన తన దైవత్వాన్ని 2 పార్ట్గా చూపించాడు ఆయన. కానీ లోకం దాన్ని 2 పార్ట్స్ అంటే 2 అనుకున్నది, ఇంకొక అడుగేసి 3 అనుకున్నది. కానీ నిజంగా నాకైతే ఒక్కడే దేవుడు కనిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఆత్మగా ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నాడో దాన్నే చేశాడు ఆయన. శరీరంలో ఉన్నప్పుడు దాన్నే చేశాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గంట అయిందండి, వర్తమానం స్టార్ట్ అయ్యి గంట అయిందా? సరే, మరి చదవండి, ఆ మాటను చదవండి. పాలివారు కాకుండానట్లు దాని తెగులులో ఏది మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. హల్లెలూయా. సరే, చూడండి 17వ అధ్యాయం సార్ చూడండి, నేను చదివి ముగిస్తాను. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను. ఎంతమంది దూతలు ఉన్నారు? 7 దూతలు ఉన్నారు. నిజమేనా? ఇప్పుడు 7లో ఒక దూత ఎన్నో వాడైనా 7వ దూత. 7లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పాను. నిజమేనా సార్? మనతోనేనా మాట్లాడేది? మనము మొదటి దూత మనతో మాట్లాడలేదు, 2వ దూత మనతో మాట్లాడలేదు, 3వ దూత మనతో మాట్లాడలేదు. కానీ 7వ దూత యొక్క స్వరం 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పాను, నీవిక్కడికి రమ్ము. హల్లెలూయా. విస్తార జలముల మీద కూర్చున్నా. చెప్పండి, విస్తార జలం అంటే భూగోళం సార్, భూమిలో ఉన్న ప్రజలు. బైబిల్ ఉంటే సరిపోదండి, బైబిల్లో ఉన్న ఆ వాక్యం యొక్క అర్థం కూడా మనకు తెలియాలి. హల్లెలూయా. విస్తార జలముల మీద, జలము అంటే ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారు? అన్ని దేశాల్లో ప్రజలు ఉన్నారు. ఆ భూగోళం పైన ఉన్న మనుషులందరి పైన కూర్చొని ఉన్న ఆ మహావేశ్య, ఆ వేశ్య అంటే అదే దయ్యము. హల్లెలూయా. ఆ మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచెదను. ఎవరికి కనిపిస్తుంది? ఇప్పుడు వధువుకు మాత్రమే, మనకు మాత్రమే. ఆ వేశ్యకు ఏం జరుగుతున్నది, దానిని వెంబడించే ప్రజలకు ఏం జరగబోతుందో మనకు మాత్రమే తెలుసు, మిగతా వారెవ్వరికి తెలియదండి. హల్లెలూయా. కనబరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. దేనితో? ఆ దయ్యముతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. రాజులు భూనివాసులు అంటే ఎవరెవరు సార్? అందరూ వస్తారు కదా, అంతేనా కాదా? భూనివాసులు, భూరాజులు. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా భూరాజులు దయ్యం యొక్క చీకట్లోనికి వెళ్ళిపోయారు, భూనివాసులు కూడా వెళ్ళిపోయారు. ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామముతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిని ఒక స్త్రీని చూచి తిని ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములుగా వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరించబడినదై ఏహమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర అపవిత్రమైన కార్యములతోను నిండిని ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దయ్యము తన చేతిలో పట్టుకొని ఉన్నది. దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను. మర్మము
వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికిని ఆ, తల్లి అయిన మహాబబులోను. అది ఇప్పుడు అర్థమవుతుందా? భూమిలో ఏదైతే హేయమైన కార్యాలు, హేయమైనదంటే వాక్యములో లేనిది నువ్వు చేస్తున్నావంటే అది దయ్యం దగ్గర ఉన్న హేయమైన కార్యం. వాక్యములో ఉన్నదే పరిశుద్ధమైనది. కానీ లోకంలో నువ్వు చేసే ప్రతి పద్ధతి, ఆచారం అది దయ్యము చేతిలోని హేయమైన కార్యం. అదే దాని యొక్క పాపం. అది భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన ఈ పద్ధతులు, ఆచారాలు, కులాలు, మతాలు దేని పాత్ర నుంచి వచ్చాయి? దయ్యం యొక్క చేతిలో ఉన్న పాత్ర నుంచి వచ్చిందండి. నమ్ముతారా? మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలి ఉండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు 17వ అధ్యాయం మీకు అర్థమైంది కదా? ఆ వేశ్య ఏ విధంగా భూనివాసులను మరి మోసం చేస్తున్నది, తన ఆచారాలతో, పద్ధతులతో ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నదో మనం అక్కడ చూసాం. అక్కడ భూరాజులు, భూనివాసులు దాని యొక్క మద్యం యొక్క మత్తులయ్యారు. కాబట్టి ఇప్పుడు దేవుడు 18వ అధ్యాయం ఏం చేస్తున్నాడు? మనం కూడా అక్కడ ఉన్నాం. ఒకప్పుడు మనం కుల పిచ్చి కింద ఉన్నాం, మత పిచ్చి కింద ఉన్నాం, డబ్బు కింద మనం ఉన్నాం. ఈ లోక సంబంధమైన ఆచారాలు, సిద్ధాంతాలు, లేకపోతే ఆ క్రైస్తవ సిద్ధాంతాల కింద మనం ఉన్నాం. అందుకొరకే దేవుడు ఇప్పుడు మనం ఏం చేశాడు? ఆయన 18వ అధ్యాయం 4వ వచనం, 17వ అధ్యాయంలో ఉన్న ఆ వేశ్య యొక్క ఆ అధికారం కింద నుంచి, ఆ అంధకారం కింద నుంచి ఆయన మనని బయటికి లాగి ఉన్నాడు. ఆయన నా ప్రజలారా దాని పాపంలో మీరు పాలివారు కాకుండానట్లు దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచి రండి. హల్లెలూయా. అందుకొరకే మనం బయటికి వచ్చి ఉన్నామా? మనకు దేవుని యొక్క స్వరం వినిపించబడి ఉన్నదా? నా ప్రజలారా దాని పాపంలో పాలివారు కాకుండానట్లు. దేవుడే మనల్ని పిలిచి ఉన్నాడు. మనల్ని విలియం బ్రెనాం పిలవలేదు, లేకపోతే ఒక పాస్టర్ పిలవలేదు, కానీ దేవుడే తన స్వరముతో పిలిచి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యుడి దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. దాని నేను రాణిగాను కూర్చుండు దానను, నేను విధవరాలను కాను. లోకం ఇప్పుడు అనుకుంటున్నదా? మాకేం కొదవలేదు, మాకేం ఏం పర్వాలేదు అని అనుకుంటున్నదా? కానీ దేవుడు ఒక రోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేయనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనం అదే సమయంలో మనం ఉన్నాం. ఈరోజు మనం తప్పకుండా గమనించాలి. దేన్ని గమనించాలి? ఇప్పుడు మన యొక్క సమయం ఆసన్నమైనది. ఈరోజు ప్రపంచము మరి గతించిపోయే సమయానికి వచ్చేసింది. ఆ యొక్క కాలము, నిత్యత్వము రెండు మరి కలుసుకునే సమయానికి మనం వచ్చేసాం. ఒక జంక్షన్ దగ్గర మనం నిలబడుకొని ఉన్నాం. హల్లెలూయా. ఏ జంక్షన్? ఇదే చాలా ప్రాముఖ్యమైన జంక్షన్. ఇది కాలము, నిత్యత్వము కలుసుకునే స్థలం. ఇది ఆ సమయం దగ్గరికి మనం వచ్చేసాం. మరి దేవుడు మనకు ప్రపంచ క్యాలెండర్ ఒక దాన్ని పెట్టాడు ఆయన. అదే ఇజ్రాయేలు ప్రపంచం యొక్క క్యాలెండర్ అయి ఉన్నది. ప్రపంచంలో ఏం జరుగుతున్నదో అనేది నీకు తెలియాలంటే ఆ యొక్క ఇజ్రాయేలుని గమనించమన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన అమెరికాని గమనించమన్నాడు ఆయన. ఆ తర్వాత మనం రష్యాని గమనించాలి. ఈ 3 ప్రధానమైన మరి భూమి యొక్క గతిని మార్చేదై ఉన్నది. నిజమేనా? చూడండి, అమెరికాలో పెను మార్పులు జరుగుతూ ఉన్నాయి. అదంతా దేని కొరకనంటే అమెరికాలో జరుగుతున్న ప్రతి సంస్కరణ, ప్రతి మార్పు ఆ మృగమునకు అధికారం ఇవ్వడానికి. ఆ మృగం ఎవరో మీకు తెలుసా? అదే ఆ రానై ఉన్న గొప్ప పోపు. ఆ యొక్క మృగానికి అది ప్రతిమను తయారు చేయడానికి భూనివాసులను బలవంతం చేయుచున్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క ట్రంప్ గారు తన దేశంలో ఉన్న బయట వారిని అందరినీ వెళ్ళగొడుతూ ఉన్నాడు. అంటే ఇది దేనికి సూచన అనగా
అతడు ఆ మృగానికి ప్రతిమ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. భూనివాసుడు అది బలవంతం చేస్తూ ఉన్నది. అది ఆకాశం నుంచి భూమి మీదకి అగ్ని దిగి వచ్చేటట్టుగా చేస్తున్నది. ఎందుకు ప్రపంచ దేశాలు అమెరికాకు భయపడతారంటే దాని దగ్గర అత్యాధునికమైన అణుబాంబులు ఉన్నాయి. దాని మాట ఎవరు వినకపోయినా వాళ్ళ పైన అది అణుబాంబును వేస్తుంది. హల్లెలూయా. దాని దగ్గర ఉన్న సూచక్రియ ఏదనగా అదే అణుబాంబై ఉన్నది. సూచక్రియ అనగానే మాయగాళ్ళకి ఏం గుర్తొస్తుందంటే పిల్లిని నక్క చేసేది అది కాదు. సూచక్రియ అంటే అది ఆకాశం నుంచి భూమి పైన తన అణుబాంబులను వేస్తూ ఉన్నది. ప్రపంచమంతటిని బెదిరించి ఉన్నది. ఆ హీరోషిమా నాగసాకి పైన అణుబాంబులు వేసి ఉన్నదా? దాని ద్వారా ప్రపంచ దేశాలన్నీ అమెరికాకు భయపడి ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసాం దగ్గరికి. మరి మనం త్వరగా మనం వాక్యం నుండి పరిగెత్తుకొని రావాలి. మనం ఆయన యొక్క స్వరం కిందికి రావాలి. ఆ యొక్క మృగం యొక్క ముద్రను మనం తప్పించుకొని ఆ పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడాలి. ఆ సమయంలోనే మనం ఉన్నాం. ఒకరోజు ఈ బోధించనీయరు, నిజమేనా? మనం తప్పకుండా మన బోధన ఆపవలసి ఉంటుంది. ఈ వర్తమానం బోధించేదాన్ని ఆపవలసి ఉన్నది. అది మన కాలంలోనే జరగనే ఉన్నది. ఎప్పుడో మనం వెళ్ళిపోయిన తర్వాత కాదు. పెను మార్పులు జరగనే ఉన్నాయి. కాబట్టి సంగమా కాచుకొని ఉండండి, సిద్ధపడదాం. ఈ రాత్రి మనం దేవుడి మాటలను మన కొరకు మన హృదయాల్లో ఫలింపజేయును గాక.